మెయిన్ రోడ్లో ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతా ఉన్నా. పెద్దల అనుమతితో 100కు 100% రోడ్డును వెడల్పు చేసేదంటే చేసేదే. నేను ఇప్పుడు చెప్పినటువంటి అక్రమ కట్టడాలతో పాటుగా ఊరు పాడైపోవడానికి ఇంకొక ప్రధాన సమస్య అక్రమ లేఅవుట్లు. పేదవాడు కట్టుకున్న చిన్న ఇళ్ళ గురించి నాకు పెద్ద బాధ లేదు. వాడు 1 అడుగో 2 అడుగులో పేదవాడు ముందుకు వచ్చినాడు అంటే మనం అర్థం చేసుకోవాలి. కానీ పెద్ద పెద్ద షాపులు కట్టినప్పుడు, మెయిన్ రోడ్లో కమర్షియల్ బిల్డింగ్లు కట్టినప్పుడు చట్టం కూడా చెప్తుంది స్పష్టంగా, 7 సెంట్ల కంటే ఎక్కువగా ఉన్న స్థలంలో మెయిన్ రోడ్లో బిల్డింగ్లు కట్టినప్పుడు పార్కింగ్ తప్పనిసరిగా చూపించాలా, ఎంత శాతం ఉండాలో కూడా చెబుతుంది. మనము కట్టిన బిల్డింగు ఏరియాలో 20% తప్పనిసరిగా పార్కింగ్ చూపించాలా, విజిటర్ పార్కింగ్ కూడా చూపించాలా అని ఉంది. దాంతోపాటుగా 10% కట్టిన వాటిలో 10% ప్లేస్ని మున్సిపాలిటీకి గిఫ్ట్ రూపంలో ఇవ్వాలా. ఎందుకు? భవిష్యత్తులో రోడ్డును వెడల్పు చేయాల్సి వస్తే ఆ 10% వాడుకుంటే అప్పుడు సరిపోతుంది అన్నది చట్టం చెబుతుంది. కానీ ఎంత భయంకరమో చూడండి. ప్రధానమైనటువంటి రోడ్లు ఇరుకైపోవడానికి, ట్రాఫిక్ సమస్య ఆగిపోవడానికి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లే కారణం. వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళేం పేదవాళ్ళు కాదు. మెయిన్ రోడ్లో పెద్ద 7 సెంట్లకు మించి బిల్డింగ్లు కట్టారంటే ధనవంతుడే అయి ఉంటాడు కదా, పేదవాడు కాదు కదా. పేదవాడు 1 సెంట్ ఇల్లు ఉంటుంది, 2 సెంట్ ఇల్లు ఉంటుంది. వాళ్ళు మెయిన్ కమర్షియల్ ఏరియాలో 7 సెంట్లకు పైన కట్టుకున్నారు ఒక బిల్డింగ్ అంటే డబ్బులున్న వాళ్ళు మున్సిపాలిటీ దగ్గర తీసుకున్న అనుమతి ఒకటి, కట్టింది ఇంకొకటి. పార్కింగ్ తప్పనిసరిగా చూపిస్తామని మున్సిపాలిటీకి చెప్పి పార్కింగ్ లేకుండా మొత్తం కట్టారు. పార్కింగ్కి వస్తే వాళ్ళ షాప్కి వచ్చేవాళ్ళు, వాళ్ళ వ్యాపారానికి వచ్చే వాళ్ళంతా రోడ్ల మీద పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. విజిటింగ్ పార్కింగ్ లేదు. చాలామంది 10% మున్సిపాలిటీకి గిఫ్ట్ కింద ఇవ్వాల్సిన చట్టం ఉంటే సగం మంది కూడా ఇవ్వలేదు. జరిగిపోయింది. 10 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా తిరుగుతూ వచ్చారు. ఈరోజు నేను రోడ్డు వెడల్పు చేస్తాను, ఆల్రెడీ ప్రతి బిల్డింగ్లో, పెద్ద పెద్ద బిల్డింగ్లన్నింటిలో 10% మున్సిపాలిటీకి అధికారం ఉంటుంది కదా, దాన్ని వాడుకొని చేస్తాను అంటే పార్కింగ్ ఎక్కడా అంటే పార్కింగ్ చూపించలేదు. మరి రోడ్డు వెడల్పు చేయాలంటే బిల్డింగ్ అండి మాది పూర్తిగా కట్టేశాను. కొత్తగా వచ్చినటువంటి మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల రోడ్డు చూపించారు. 100 అడుగుల రోడ్డు కావాలి కదా. కావాలంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్నే పెద్దలకు కూడా చెప్పాను నేను. ఇలాంటి పరిస్థితి ఆదోనిలో ఉందండి, చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి అన్న విషయాన్ని వారికి తెలియజేశాను. నేను కఠినంగా ఉంటే, మున్సిపాలిటీ వైపున కఠినంగా ఉంటే కొంతమంది నా మీద ఆరోపణలు చేయొచ్చు. కఠినంగా నోటీసులు ఇచ్చి మీరు ప్రభుత్వానికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి తీరాల్సిందే అని అంటే వీళ్ళంతా కూడా మెజారిటీ మెయిన్ రోడ్లో ఉన్న వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ నాయకులే ఆక్రమించుకున్నారు, కొంతమంది కొనుక్కున్నారు, కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది నిజాయితీ పరులు, కొంతమంది దుర్మార్గులు, కొంతమంది. రేపు ఎల్లుండి ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ కానీ కఠినంగా రోడ్డు వెడల్పు చేయాల్సిందే అని అంటే బిల్డింగ్లో ముందు వైపున 10 అడుగులు వాళ్ళ కొట్టి తీసేయాల్సిందే. అది ప్రభుత్వానికి ఉన్న హక్కు, మున్సిపాలిటీకి ఉన్న హక్కు, ఎవరిని వదిలేది లేదు. కానీ నాకు తెలుసు, నేను ఈ పని మొదలు పెట్టంగానే నా మీద ఆరోపణలు చేస్తారు, రాజకీయపరమైనటువంటి మాటలు మాట్లాడతారు, నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. నేను దేనికి వెనుకాడిపోయే వ్యక్తి కానే కాదు, భయపడే వ్యక్తిని కానే కాదు. మీకు అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే
రోడ్డును వెడల్పు చేసి 80 అడుగులు ఎక్కడ ఉండాలో 80 అడుగులు ఉండాలా, 100 అడుగులు ఎక్కడ ఉండాలో 100 అడుగులు ఉండాలా. 100 అడుగులకు అడ్డమైనటువంటి ఏ నిర్మాణాన్నైనా సరే మున్సిపాలిటీ పరిధిలో చట్టబద్ధంగా ప్రజలందరికీ చెప్పి దాన్ని తీసి సరిచేస్తే తప్ప ఈ ఊరికి ట్రాఫిక్ సమస్య తీరదు అన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా బిల్డింగ్ కట్టుకున్నారో, అనుమతులు ఒకటిచ్చి వాళ్ళకి నచ్చిన విధంగా ఎవరేం చేయలేని కట్టుకున్నారో, ఎవరు మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన 10% స్థలాన్ని గిఫ్ట్ ఇవ్వకుండా వదిలిపెట్టారో వీళ్ళందరినీ కూడా మీడియా సమావేశంలో నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మొదట రిక్వెస్టే చేయాలి, వాళ్ళకు మొదట విన్నవిస్తా ఉన్నా, దయచేసి మీరే చట్టబద్ధంగా ఏదేది ఉండాలనో అన్నీ ఉండేలాగా సరిచేసుకోండి. ఊరిలో ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. మీ పక్కన ఉన్నటువంటి అక్రమంగా కట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్సో, పక్కన కట్టినటువంటి బిల్డింగో అనుమతులు ఉన్నాయా లేదా చూసుకుని 100కు 100% రోడ్డును వెడల్పు చేసేదంటే చేసేదే. ఎటువంటి విమర్శలు వచ్చినా నా మీద బురద జల్ల నన్ను తిట్టుకున్నా పర్లేదు. 10 మంది పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వాళ్ళు నన్ను తిట్టుకుంటే ఏమైంది? ఆ రోడ్డు మీద నడిచేటువంటి 100 మంది, వేలాది మంది పేదలు నన్ను ఆశీర్వదిస్తారు. ఒక 10 మంది బడా బాబులు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు నన్ను తిట్టుకుంటే ఏమైంది? పేదవాడు, అబ్బా ఎమ్మెల్యే గారు మాకు మంచి రోడ్డు వెడల్పు చేసి ఇచ్చినాడు, చట్టాన్ని కాపాడుతూ ఉన్నాడు, ధర్మాన్ని 4 పాదాలు నడుపుతున్నాడని నన్ను ఆశీర్వదిస్తారు. ప్రజలకు మంచి చేయడం కావాలి తప్ప దీంట్లో ఎక్కడ రాజకీయం లేదు. ప్రజలకు మంచి చేయడం తప్ప దీంట్లో ఎటువంటి భేషజాలం లేదు అన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఎవరైతే ఈ విధంగా బిల్డింగులు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా తమకు తాముగా సరిచేసుకుంటే సరిపోతుంది. లేదంటే నోటీసులు ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఒకటి, అక్రమంగా చేసుకున్నటువంటి వ్యక్తిని ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి ఫోన్లు చేసి ఆపుతారు అని చెప్తా ఉన్నారు. నేను నిష్పక్షపాతంగా ఉంటాను. నాకు కులం లేదు, మతం లేదు, భాష లేదు. ఎవరైనా అంటే మా కూటమిలో నాయకులు ఎవరైనా సరే అలా చెయ్యరు అనే అనుకుంటాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఊరిలో పెద్ద పెద్ద తప్పులు చేసిందంతా కూడా వైసీపీ వాళ్ళే, ఆక్రమణలు చేసిందంతా వైసీపీ వాళ్ళే, తప్పుడు పనులు చేసి ఈరోజు దాకా ఆ రకంగా అనుమతులు ఇచ్చింది వాళ్ళే. నాకేం ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అని తిట్టినా ఇబ్బంది ఏమి లేదు. మా వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే అది కూడా చెప్పమనే నేను కోరుకుంటా ఉన్నా. దాన్ని కూడా సరిచేస్తాం. పార్టీలకు అతీతంగా ఊరిని బాగు చేయడానికి నేను ప్రతిపక్షాలు కూడా కలిసి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. సార్, ఇంకో చిన్న విషయం సార్, మున్సిపల్ కానీ పంచాయతీలు కానీ అవి గుర్తు పెట్టుకొని మీరు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల రేపు పార్టీకి ఇబ్బందులు ఏమైనా తలెత్తే పరిస్థితులు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఎంతకాలం కూడా ఓట్ల రాజకీయాలు చేయలేము. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకుంటే వాళ్ళు మీ మీద బుర్ర జల్లుతారు, మీ ఓట్లు తగ్గుతాయి కదా, ఓట్లకు పోతాయి కదా అనే భావన కూడా మీరు చెప్తా ఉన్నారు. నేను వాటికి భయపడను. ప్రజలకు తెలుసు నేను ఎటువంటి వాడినో. నేను ప్రజలకు అవసరమైన పనులే చేస్తున్నానే తప్ప ఇంకో రకంగా ఆలోచన చేయట్లేదు కదా. ప్రజలకు ఈరోజు ట్రాఫిక్ సమస్య తీరాలి, రోడ్లు వెడల్పు కావాలా. ఈ సమస్య తీర్చడానికి నేను తీసుకునే నిర్ణయాన్ని
ప్రజలకు 100కు 1000% సమర్థిస్తారనే నమ్మకం నాకుంది. నేను ప్రజల వైపు నుంచే పోరాడుతున్నాను తప్ప ఆ మెయిన్ రోడ్డు మీద బిల్డింగులు కట్టుకున్న 10 మంది బడాబాబుల కోసం నేను పని చెయ్యను, పేదవాడి కోసం మాత్రమే పని చేస్తాను అని స్పష్టంగా చెప్తా ఉన్నాను. సార్, ప్రస్తుతానికి అక్రమ కట్టడాలు ఒక్కటే తొలగిందా లేదంటే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తారు? ఆదోనిలో 2 రకాల 3 రకాల సమస్యలు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పినటువంటి అక్రమ కట్టడాలతో పాటుగా ఊరు పాడైపోవడానికి ఇంకొక ప్రధాన సమస్య అక్రమ లేఅవుట్లు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, నేను 10వ వార్డులో తిరుగుతూ ఉన్నాను. చిన్న చిన్న గల్లీలు, చిన్న చిన్న వీధుల్లో తిరుగుతూ ఉన్నాను. ఎందుకు ఈ రోడ్లు ఇంత చిన్నగా ఉన్నాయి? డ్రైనేజ్ కూడా లేదు, డ్రైనేజ్లోనే నీళ్లు పోతూ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మరి అట్లాంటి ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అప్పట్లో అప్పుడు లేఅవుట్లు అనేటువంటి చట్టం లేదు కాబట్టి చిన్న చిన్న సందులు ఎవరు నచ్చినట్టు వాళ్ళు మెల్లిమెల్లి కట్టుకుంటా వెళ్ళిపోయినారు. రోడ్లన్నీ కూడా 30 అడుగుల రోడ్లు 20 అడుగులు, 20 అడుగుల నుంచి 10 రోడ్లకు చేరుకున్నాయి. ఇప్పుడు కాలవల మీద ఇళ్ళు చేరుకున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే కొత్తగా వస్తున్నటువంటి ఊరు, ఆ వైపున మండగిరి అయినా, బైపాస్ రోడ్లు అయినా, ఈ వైపున సాదాపురం అయినా, ఇంకో పంచాయతీల్లో అయినా సరే, వీటిల్లో అన్నింటిలో కూడా ఒకసారి చూడండి, కొత్తగా లేఅవుట్ల పేరు మీద చిన్నవి అమ్మేస్తూ ఉన్నారు. ఈ ఊరిలో తమాషా చెప్తాను చూడండి. ఎవరో ఒక డబ్బులున్న పెద్ద ఆయన వచ్చి ఒక 2 ఎకరాలు తీసుకుంటాడు, నేను లేఅవుట్ వేస్తున్నాను అంటాడు. దాంట్లో ప్రభుత్వం చెప్పినట్టుగా, చట్టం చెప్పినట్టుగా 30 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు వేయడు. ఒక 10 అడుగులో 15 అడుగులో రోడ్డు చూపెట్టి ఈ పక్క ఆ పక్క 2 ఎకరాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బిట్లన్నీ చేసి అమ్మేస్తాడు. ఈ ఊర్లో మనం పేదవాళ్ళు, ఎంతోమంది ఇళ్ళు లేని పేదవాళ్ళు, కష్టపడేవాళ్ళు చాలామంది కనపడతారు. వాళ్ళంతా ఏం చేస్తారు? అరే అక్కడ స్థలం ఉంది కదా, ఎవరో అమ్ముతున్నాడు రియల్ ఎస్టేట్ ఆయన అని చెప్పి ఆడపోయి కొనేసుకుంటారు. అది కూడా మరొక చిన్న గూడులు లాంటి ఇళ్లతో నిర్మాణించబడేటువంటి చిన్న కాలనీలాగా తయారవుతుంది. లేఅవుట్లకు సంబంధించిన చట్టం కూడా చాలా బలమైనది. ఒక లేఅవుట్ వేస్తే అంటే ప్రజలకి ఎవరికైనా సరే ఇట్లా ఒక 2 ఎకరాలు 5 ఎకరాలు తీసుకుని దాన్ని ప్లాట్లు చేసి అమ్మాల్సి వస్తే తప్పనిసరిగా దానికి ఒక చట్టం ఉంది. దాని ప్రకారంగా 30 అడుగుల రోడ్లు లేదా 40 అడుగుల రోడ్లు ఉండాలా, సైట్ ఇలాగా ఉండాలా, దాంతోపాటుగా 10% ఖాళీ జాగా ఇవ్వాలా. 100 ఇళ్ళు కట్టుకున్నారనుకోండి, వాళ్ళకి చిన్న పార్కు ప్లేస్ అన్నా ఉండాలా. 10% ప్రభుత్వానికి పార్కు వదులుతున్నామని చెప్పాలా. 5% స్థలాన్ని యుటిలిటీస్ అంటారు, ప్రభుత్వానికి సంబంధించి అంగన్వాడీ కేంద్రం కట్టుకోవాలను, స్కూల్ కట్టుకోవాలను, వాటికి 5% వదలాలా. అలా ఉంటేనే డ్రైన్లు ఉండాలా, కాలువలు కట్టాలా, ప్రాపర్గా కరెంట్ ఎలా ఇస్తారో చూపెట్టాలా. ఇవన్నీ ఉంటేనే వాళ్ళు అక్కడ స్థలాన్ని అమ్ముకునేటువంటి అధికారం ఉంటుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఆదోనిలో మీరు చూడండి, గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా నేను మళ్ళీ చెప్తున్నా, మెజారిటీ మంది, ఎక్కువ మంది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు రకరకాలుగా వెంచర్ల పేరు మీద, లేఅవుట్ల పేరు మీద వేసేసి అమాయకులుగా అంటగట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ 2 ఎకరాలు ప్లాట్లు చేసి అమ్మిన ఆయన టకటకటక అమ్మేస్తాడు, ఆయన దారి ఆయన పోతాడు. తర్వాత చట్టం వస్తుంది, చట్టం వచ్చి నీకు రోడ్డు ఇంత లేదు, నీకు డ్రైన్ లేదు, నీకు నీళ్ళు కనెక్షన్ ఇవ్వము, కరెంటు కనెక్షన్ ఇవ్వము, నీ స్థలం రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు అని చట్టం చెప్తుంది. అప్పుడు ఆ పేదవాడు ఎవడైతే కొనుక్కున్నాడో వాడు బాధపడతాడు, వాడు ఇబ్బంది పడతాడు. నేను ఆదోనిలో ప్లాట్లు కొనేటువంటి ప్రతి పేదవాడికి చేతులెత్తి మొక్కి చెప్తా ఉన్నా, దయచేసి అర్థం చేసుకోండి. అడ్డదిడ్డంగా ఉన్నటువంటి లేఅవుట్లలో
చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి లేఅవుట్లో ప్లాట్లు కొనొద్దు. చట్టబద్ధంగా కూడా పర్మిషన్తో అన్ని రకాల అనుమతులు, మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్లాట్లను మాత్రమే కొనండి. ఎక్కడో తక్కువ వస్తుందని, ఎవరో బ్రహ్మాండంగా రేట్ వచ్చిందని, ఆ బైపాస్లో ఉంది, ఈ బైపాస్లో ఉంది, ఆ రోడ్లో ఉంది, ఈ రోడ్లో ఉందని టెంప్టేషన్తో మీరు ఆ చిన్న చిన్న అనుమతులు లేని స్థలాలు కొంటే చివరికి చట్టం వచ్చినప్పుడు సగం స్థలం పోతుంది. చట్టం ఏం చెబుతుంది? అలాగా అనుమతులు లేని ప్లాట్లు అమ్మే దగ్గర కరెంటు కనెక్షన్ ఇవ్వము, అనుమతులు లేని నాన్ లేఅవుట్లు వేసిన దగ్గర నీళ్ల కొలాయి ఇవ్వము, అనుమతులు లేని ప్లాట్లు కొన్న దగ్గర రిజిస్ట్రేషన్ కూడా చేయకూడదు అనే చట్టము బలంగా ఉంది. అక్కడికి పోతే ఎవరో ఒక డాక్యుమెంట్ రైటర్ని పట్టుకొని రాయించేసి అటు ఇటు ఆ నెంబర్ ఈ నెంబర్ తిప్పి వేసేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అమ్మ రిజిస్ట్రేషన్ అయిపోయింది, నా పేపర్ నా దగ్గర ఉంది అని హాయిగా ఇంటికి వచ్చి పడుకుంటారు. తర్వాత చట్టం చెప్పినప్పుడు బాధపడతారు. అందువల్ల దయచేసి మీరు ఇళ్ళకు సంబంధించిన ప్లాట్లు కొనేటప్పుడు అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని మున్సిపాలిటీలో ఎంక్వైరీ చేసుకోండి. ఎవరికైనా అనుమానాలు ఉంటే మా ఆఫీసులో కనుక్కోండి, వీళ్ళ ఆఫీసులో కనుక్కోండి, కూటమి నాయకుల దగ్గర కనుక్కొని చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. వీటి మీద కూడా కఠినంగా నోటీసులు ఇచ్చి ఆ రకమైనటువంటి లేఅవుట్లు ఎవరన్నా వేస్తూ ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఏమండి ఇప్పుడు వేస్తున్నాం సరే, గతంలో వేసారండి మా వైసీపీ నాయకులందరూ కూడా, పెద్ద పెద్ద బడాబాబులందరూ 2 ఏళ్ల కింద వేసాం, 5 ఏళ్ల కింద వేసాం, 10 ఏళ్ల కింద, వాళ్ళను కూడా వదిలిపెట్టేది ఏమీ లేదు. ఎక్కడెక్కడైతే అక్రమ లేఅవుట్లు వేసుకున్నారో వాటిలన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకోండి. ఇప్పుడైనా సరే దానికి గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజులు కట్టి, పెట్టాల్సిన రోడ్లు పెట్టి పగడ్బందీగా చేస్తే అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పేదవాళ్ళని, అమాయకులైన ప్రజల్ని మోసం చేసి మీరు ఏదైతే ప్లాట్లు అమ్మేశారో అలా కొనుక్కున్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎవరు అమ్మినారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. ఎవరో పెట్టేశారండి, మాకు తెలియదు సార్, 2 ఏళ్ల ముందు 5 ఏళ్ల ముందు మేము అమ్మేసామండి, మేము కొనేసుకున్నాము, మాకు అప్పుడు ఎవరు మీలాగా చెప్పలేదండి, అప్పుడు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసినారు, మరి ఇప్పుడు ఇలా దాని గురించి అంటే ఏం అనుమానం లేదు. ఎవరైతే మీకు అమ్మారో అతనే బాధ్యత తీసుకొని మీకు అవన్నీ చేసి ఇవ్వాలా. చేసి ఇవ్వకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వండి, అతని మీద చర్యలు తీసుకునే బాధ్యత మాది. ఈ రకంగా కూడా ఊరిని చూడడానికి నీలుగా మీరు పక్క ఊర్లకు పోండి, ఈ ఊరికి పోండి, ఆ పక్క ఊరికి పోండి, చూడడానికి ఎంత బాగుంటాయి, పెద్ద పెద్ద రోడ్లతో, నీట్గా ఉన్నటువంటి కాలనీలతో. ఉంటుందా ఉండదా? అలాగా మన ఊరు కూడా ఉండాలని కోరుకుంటామా కోరుకుంటాం లేదన్నా? మన ఊరు కూడా మిగతా వాళ్ళలాగే బాగుండాలని కోరుకుంటాం కదా. ఊరు బాగుండాలంటే ప్రజలు సహకరించాలి కదా. పేదవాడు ఎప్పుడూ మోసపోతూనే ఉన్నాడు. అందరూ పోయి పాపం మా పేదవాడి మీద పడతారు. వాడింత తప్పు చేస్తాడు పాపం, వాడి మీద పడి వాడిని హింసించి ఏదో రకంగా నీ ఇల్లు కొట్టేస్తామంటారు, అది కొట్టేస్తామంటారు, ఇది చేస్తామని లాక్కుంటామంటారు, రకరకాల. మరి పెద్ద పెద్దోళ్ళంతా దొంగలు తప్పు చేస్తున్న తప్పుల్ని మరి పట్టించుకోమా? చట్టం పేదవాళ్ళకేనా? డబ్బున్నోళ్లకు చట్టం ఏమైనా చుట్టం అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి తప్పనిసరిగా పేదల పక్షాన నిలబడాలా, పేదలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలా, మోసపోయిన వాళ్ళ పక్షాన నిలబడాలా, ఊరిని బాగు చేసుకోవాలని ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం. ప్రజల ఆశీర్వాదంతో తప్పనిసరిగా ఊరిని బాగు చేసుకుంటాం.
ఈరోజే మంచి రోజు మొదలు పెట్టడానికి తప్పేముంది కదా. నిన్ననే పర్యటనలన్నీ అయిపోయినాయి, నిన్ననే రాజకీయాలన్నీ అయిపోయినాయి కదా. ఇంకంతా ఫ్రీ, మా నాయకులు ఫ్రీ అయినారు, మేము ఫ్రీ అయినాం. కాబట్టి ఇంకా ప్రజా సమస్య నిన్న మొన్న నేను వార్డు తిరగలేదు. నేను పొద్దున్న లేచి నాకు అలవాటు ఉంది. పొద్దున్న లేస్తే 7 గంటలకంతా ఏదో ఒక వార్డులో ఉంటే తప్ప ఆ వార్డు అంతా తిరిగి 10-11 దాకా ఉంటే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. సాయంకాలం అయితే ఒక గ్రామానికి వెళ్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. ఆ గ్రామంలో తిరగాల, 10 మందిని కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. నిన్న మొన్న మా నాయకులు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 2 రోజులు ఈ ప్రోగ్రాం చేయలేకపోయినా. ఇంట్లో కూర్చుంటే కాళ్ళంతా పీకుతూ ఉన్నాయి. ఇంట్లో కూర్చున్నావు ఏమిటి, ప్రజల్లోగా తిరగాల నువ్వు అని. అలా మళ్ళీ ఆయన నిన్న పోయినారు. మళ్ళీ పొద్దున్న లేచి నేను వార్డుకు వచ్చేసాను. కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలుపుతూనే ఈరోజు నుంచే పని మొదలు పెడతాం. పార్టీ జాతీయ కార్యదర్శి గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆదోని పర్యటన విజయవంతమైంది. పార్టీ కార్యక్రమాలతో పాటుగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అంశాల మీద కూడా ఆయన దృష్టి సారించారు. నేను కూడా ఆయనతో సుమారుగా 45 నిమిషాల పాటు ఒక్కడుగానే 1-to-1 మాట్లాడే అవకాశం దొరికింది. ఆదోనిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి, ఆదోనిలో సమస్యల గురించి ఆయన నన్ను అడిగి అన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో నేను వారికి విన్నవించాను కూడా, సార్ సమస్యలు అయితే చాలా ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఊరు సర్వనాశనమైంది, పట్టించుకోలేదు. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆదోనిని మళ్ళీ పునర్నిర్మించాలంటే నిధుల కొరత ఉంది, ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి. అభివృద్ధి చెందినటువంటి పక్క నియోజకవర్గాలతో ఆదోనిని పోల్చకండి, ఆదోని ఎంతగానో వెనుకబడింది. కాబట్టి దీన్ని దయచేసి నిధులు విడుదల చేసి ఆదుకోండి అని నేను ఆయన్ని విజ్ఞప్తి చేశాను. దానికి సంబంధించి నేను ఆయన్ని ఏం వినతపత్రం ఇచ్చానో అది నా సోషల్ మీడియాలో పెట్టాను, మీడియాలో ప్రజలకందరికీ అందుబాటులో ఉంచాను. వారు నాకు హామీ ఇచ్చారు, తప్పనిసరిగా ఆదోనిని ప్రత్యేకంగానే చూస్తానని. వెనుకబడిందని నేను ఇంతకుముందు కూడా చూశాను దీన్ని. నేను అభివృద్ధికి సహకరిస్తాను. ప్రభుత్వం దగ్గర నిధులు చాలా కష్టంగా ఉంది, అయినప్పటికీ కూడా అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా సాయం చేస్తానని నాకు హామీ ఇచ్చారు. నేను వారికి స్పష్టంగా చెప్పాను, ఆదోని ఊరు ఏ వీధికి పోయినా, ఏ గల్లీకి పోయినా వాటర్ సమస్య ఈ రకంగా ఉంది, రోడ్డు సమస్య ఈ రకంగా ఉంది, డ్రైనేజీల సమస్య ఇంతగా ఉంది, ఇళ్ళు ఇంతగానే ఉన్నాయి. మీరు ఏ ఆదోనిలో ఎక్కడన్నా చూడండి, 10 అడుగులకు మించి రోడ్డు కనబడతలేవు లోపల ఊర్లో. ఎక్కడన్నా చూడండి ఆక్రమణలు కనబడతా ఉన్నాయి. పేదవాడు ఇళ్ళు లేక, పేదవాడు కష్టంతో ఎక్కడో కొద్దిగా రోడ్డు మీదకి వచ్చి కట్టుకున్నాడనో, కాలువ మీదకి వచ్చి కట్టుకున్నాడంటే దాంట్లో ఒక అర్థం ఉంది. ఇళ్ళు లేనివాడు అలా చేస్తే పర్లేదు. మీరు ఒకసారి ప్రధాన రోడ్డు సంగతి చూడండి, ఆదోని ట్రాఫిక్ సమస్య చూడండి. ఆదోని మెయిన్ రోడ్లో మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 80 అడుగులు రోడ్డు ఉంది, కానీ అన్ని చోట్ల 80 అడుగులు లేవు. ఎందుకు లేదు అని అడిగితే కరెక్ట్గా 80 అడుగులు దాటి బిల్డింగ్ కట్టుకున్నారు, మెట్లు రోడ్డు మీద కట్టుకున్నారు. మరి వీళ్ళకి ప్లాన్ ఉంటుంది కదా అంటే, మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి ప్లాన్ ఒక రకంగా ఉంది, వాళ్ళు కట్టుకుందా ఇంకో రకంగా ఉంది. నేను ప్రత్యేకంగా పెద్ద బిల్డింగ్లు ఏవైతే మెయిన్ రోడ్లో ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నా.
చెబితే చర్యలు తీసుకుంటాం. కట్టే టైంలోనే చర్యలు తీసుకొని ఉండుంటే ఈరోజు ఈ ఊర్ల పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కడతా ఉంటే మనం చూస్తూ ఉండిపోయినాం. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసి రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంటే మనం పట్టించుకోకుండా ఉన్నాం. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసి ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కలిగిస్తా పార్కింగ్ అంతా రోడ్ల మీద పెట్టుకొని ఉంటే మనం ఊరుకొని ఉన్నాం. ఈరోజు రోడ్డు వెడల్పు చేయాలంటే స్థలం కావాలి కదా. కాబట్టి పెద్దల